ఇప్పటికే చాలా మంది పుష్ప 2 చూసే ఉంటారు. మూవీ ఎలా ఉంది ఏంటని రివ్యూస్ కూడా చాలానే చూసుంటారు. నాకు తెలిసినంత వరకు అందరూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో మూవీ చూసిన వాళ్ళు పుష్ప ట్రాన్స్ లో ఉండుంటారు. అయితే సినిమాపై ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సుకుమార్ గారు ఎలా తీశారేంటని, ఇలా ఎండ్ చేశారేంటని, 2 పార్ట్స్ తో ఎండ్ చేయకుండా పార్ట్ 3 ఎందుకు, ఇలా ఒకటి కాదు మూవీపై కొంతమంది ఆడియన్స్ చాలా కంప్లైంట్ చేస్తున్నారు. యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కి సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉండటం, ఎంతో డ్రామా ఎంతో హై మూమెంట్స్ తో మూవీ తీసిన కూడా కొంతమంది ఆడియన్స్ ఈ కంప్లైంట్స్ చేయడానికి రీజన్ ఏంటి? అందరూ పుష్ప ట్రాన్స్ లో ఉంటే ఈ కొంతమంది చేసే ఈ కంప్లైంట్స్ గురించి డీప్ గా మాట్లాడుకొని ఆ కంప్లైంట్స్ ని వీడియోతో క్లియర్ చేసేద్దాం. మూవీ చూడని వాళ్ళైతే వీడియో చూడొద్దు. మూవీలో సీన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం కాబట్టి స్పాయిలర్ అవుతుంది. ఈ పుష్ప మూవీని ప్రతి ఒక్కరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీ ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేసుకోకండి. స్పాయిలర్ అలర్ట్. పాయింట్ వైజ్ ఏం లేదు, ఫ్లోలో మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూసేయండి. ఆడియన్స్ మెయిన్ గా మూవీలో డిసప్పాయింట్ అయినవి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. ఫాఫా క్యారెక్టర్ ని సరిగ్గా యూజ్ చేసుకోకపోవటం, ఫస్ట్ పార్ట్ లోని రివెంజెస్ ని గాలికి వదిలేయటం, ఎటు వెళ్తుందో తెలియని సెకండ్ హాఫ్ బ్యాడ్ క్లైమాక్స్. వన్వర్ సింగ్ షికావత్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే అందరితో పాటు నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మనకి ఫస్ట్ నుంచి షికావత్ క్యారెక్టర్ కి ఇంతే ఇంపార్టెన్స్ ఉంటే ఈ క్యారెక్టర్ ఇలాగే బిహేవ్ చేస్తుందని అర్థమయ్యేలా తీసుంటే ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండేది కాదు. అండ్ ఫాఫా షికావత్ రోల్ ని చేసిన విధానానికి ఆడియన్స్ అంతా ఇప్పుడు ఆపోజిట్ గా క్యారెక్టర్ ని అప్రిషియేట్ చేసేవాళ్ళు. పార్ట్ 1 లో షికావత్ క్యారెక్టర్ ఇలా కామెడీగా ఉంటుందని చూపిలేదు. ఆ క్యారెక్టర్ కున్న పిచ్చని, షికావత్ యాటిట్యూడ్ ని, తన ఈగోని సుకుమార్ గారు చూపించారు. ఆ సైకో బిహేవియర్ వచ్చిరాని తెలుగు లాంగ్వేజ్ మాట్లాడుతున్న షికావత్ కామెడీ చేయకపోయినా స్క్రీన్స్ పై పార్ట్ 1 లో కొన్ని సీన్స్ లో కామెడీ జనరేట్ అయింది. అంతేగాని ఎక్కడ షికావత్ క్యారెక్టర్ ని డైరెక్ట్ గా కామెడీ కోసం వాడలేదు సుకుమార్ గారు. ఒక్క ఫైట్ లేకుండా జస్ట్ కాన్వర్జేషన్స్ తోనే ఆ రేంజ్ క్లైమాక్స్ సుకుమార్ గారు ఇచ్చేసరికి పార్ట్ 1 అంతా రైస్ చూసాం, పార్ట్ 2 లో రూల్ చూస్తాం. పుష్ప అనేది ఒక క్యారెక్టర్ రివెంజ్ స్టోరీ. ఇక్కడ మనం పుష్ప జర్నీనే చూస్తాం. ఆ జర్నీలో ఉండే క్యారెక్టర్స్ మాత్రమే ఇవన్నీ అని ఆడియన్స్ అంతా మర్చిపోయారు. ఈ ఈగో క్లాష్ పార్ట్ 2 లో ఏ రేంజ్ లో చూపిస్తారు, వీళ్ళిద్దరి మధ్య యాక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు. అండ్ సుకుమార్ గారు ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా పార్ట్ 2 లో వీళ్ళిద్దరి మధ్య సాలిడ్ సీన్స్ నే రాశారు. ఎగ్జాంపుల్ కి ఇంటర్వెల్ స్విమ్మింగ్ పూల్ సీన్ చాలు. కానీ ఫాఫా క్యారెక్టర్ కి ఆడియన్స్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే చెప్పే కదా, పార్ట్ 1 లో సుకుమార్ గారు షికావత్ క్యారెక్టర్ ఇలా ఉంటుందని క్లారిటీ ఇవ్వకపోవడం, క్లైమాక్స్ వల్ల పుష్ప జర్నీని మర్చిపోయిన మనం వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్ కోసం ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవటం, ఎక్స్పెక్టేషన్స్ కి ఆపోజిట్ గా షికావత్ పుష్ప జర్నీలో ఒక భాగమే కానీ సినిమా అంతా పుష్ప షికావత్ రివెంజ్ స్టోరీ కాదని ఆ రోల్ పై ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు తీసుకోలేకపోయారు. సుకుమార్ గారు పార్ట్ 1 లో చూపించిన విధానం వల్లే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ వచ్చిన పుష్ప మూవీ నాకేం చేయదు, సుక్కు సార్ పై లవ్ తోనే మూవీ చేస్తున్నానని ఫాఫా చెప్పినప్పుడే మనమంతా ఒక క్లారిటీకి రావాలి. షికావత్ క్యారెక్టర్ ని ఇంతే ఎక్స్పెక్ట్ చేయొచ్చని. సుకుమార్ గారు అయితే ఫాఫా క్యారెక్టర్ కి ఏం తక్కువ చేయలేదు. ఆయన ఎలా అయితే తీయాలనుకున్నారో అలాగే తీశారు. అండ్ షికావత్ క్యారెక్టర్ కి ఫాఫా కూడా ఎక్కడ తక్కువ చేయకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశారు. నేను రిలీజ్ కి ముందుగానే చెప్పినట్లు సినిమాని 2 క్యారెక్టర్స్ కి రివెంజ్ స్టోరీలా కాకుండా పుష్ప జర్నీలా చూస్తే షికావత్ క్యారెక్టర్, ఫాఫా పర్ఫార్మెన్స్ మీకు పిచ్చిగా ఎక్కేస్తుంది. నెక్స్ట్ పార్ట్ 1 లో రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్న క్యారెక్టర్స్ ఈ పార్ట్ 2 లో అసలు ఏం చేశాయి? సిండికేట్ హెడ్ గా తన స్థానాన్ని లాగేసుకున్నందుకు మంగళం సీను, తన తమ్ముడిని చంపేసినందుకు దాక్షాయిని, ఆ రకంగా కొట్టినందుకు పగ తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్న జాల్రెడ్డిని అసలు జాల్ లేకుండా పార్ట్ 2 లోనే తీసేశారు. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఉన్న మంగళం సీను, దాక్షాయిని ఈ పార్ట్ 2 లో ఉన్నారంటే ఉన్నారన్నట్లే చాలా మంది చేసే కంప్లైంట్. పుష్పకి ఎలివేషన్స్ ఇవ్వడానికి మంగళం సీను, షికావత్ కి హెల్ప్ చేయడానికి దాక్షాయిని ఉన్నట్లు పార్ట్ 2 లో చూపించారు. పార్ట్ 1 లో పుష్ప మంగళం సీనుకి ఎదురు తిరిగేదాకా మంగళం సీనుని ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ లాగే సుకుమార్ గారు చూపించారు. సిండికేట్ కి ఒక పవర్ఫుల్ హెడ్ గా ఎవరు మంగళం సీనుకి ఎదురు చెప్పాలన్నా భయపడేటట్లు చూపించారు. అందరూ భయపడే కొండారెడ్డి మంగళం సీనుకి భయపడతాడు. అన్ని కోట్ల సరుకు తన తమ్ముడు వల్ల పోయిందని తెలిస్తే మంగళం సీను తన తమ్ముడిని ఏం చేస్తాడని అక్కడి నుంచి తప్పించుకోమంటాం. మంగళం సీను 2 కోట్లకి సరుకమ్మి వాళ్ళకి 25 లక్షలు ఇస్తున్నాడని పుష్ప చెప్పినా కూడా అప్పటికీ కొండారెడ్డి డైరెక్ట్ గా అడగలేక పుష్పని అడగమంటాడు. పుష్పకి కూడా మంగళం సీను అడిగే ధైర్యం లేక నేను అడిగితే బాగోదులే అన్నా అని సైలెంట్ అయిపోతాడు. ఇక్కడ కొండారెడ్డి అయినా పుష్ప అయినా ఎవరు డైరెక్ట్ గా మంగళం సీనుకి భయపడినట్లు చూపికపోయినా ఆటోమేటిక్ గా అందరిలో మంగళం సీను అంటే ఒక భయం ఉండిపోతుంది. బట్ పుష్ప పెళ్లి చూపుల్లో ఎప్పుడైతే అవమానపడతాడో, చిన్నప్పటి నుంచి నా దగ్గర నుంచి అన్ని లాగేసుకున్నారు, ఇక నాకు రావాల్సిన ₹1 కూడా వదులుకోనని పుష్ప డైరెక్ట్ గా మంగళం సీను దగ్గరికే వెళ్లి భయం లేకుండా అడిగేస్తాడు. అడగటమే కాదు, డైరెక్ట్ గా చెన్నై పోయి నేనే అమ్ముతానని మంగళం సీను ముందే చెప్తాడు. అందరూ భయపడే మంగళం సీనుకే ఎదురు తిరిగిన పుష్ప ఎవరికి భయపడ్డని మంగళం సీనుకి క్లారిటీ వచ్చేసింది. ఇంతే వదిలేస్తే వీడు తలకెక్కి కూర్చుంటాడని పుష్పని, తనని కాదని సరుకమ్మిన కొండారెడ్డి బ్యాచ్ ని చంపేద్దామనే లోపు పుష్ప సిండికేట్ హెడ్ అయి కూర్చుంటాడు. మంగళం సీను తన రివెంజ్ ని ఎక్కువ కాలం ఉంచేలా కూడా చూడ్డు. ఎప్పుడైతే తనని కాదని సరుకమ్ముతారో అప్పుడే అందరినీ లేపేద్దాం అనుకుంటాడు. కానీ తన బామ్మద్దని చంపేయటం, సిండికేట్ కి పుష్ప హెడ్ అవ్వటం వల్ల
వల్ల సిండికేట్ కి కట్టుబడి ఉంటాడు. అంత పెద్ద వ్యాపారం జరగొట్టి పుష్పకి తనకున్న రివెంజ్లు తీర్చుకుంటూ కూర్చోలేడు కదా. సో పార్ట్ 1 లోనే మనకి క్లారిటీ ఇచ్చారు. మంగళం సీను ఎప్పుడైతే సిండికేట్ కి మళ్ళీ హెడ్ అవుతాడో అప్పుడే పుష్పపై రివెంజ్ తీర్చుకోగలడు. తన బామ్మద్దని చంపేసినందుకు, ఇన్ని రోజులు తన స్థానాన్ని లాగేసుకున్నందుకు. ఈ పార్ట్ 2 లో కూడా మనకు అదే చూపించారు. సిండికేట్ మనిషి చనిపోతే పుష్ప ఉంటే ఇలా శవాలు లెగుస్తూనే ఉంటాయని అందరినీ భయపెట్టించి ప్రాణం కంటే దుడ్డెక్కువ కాదు, మంగళం సీనుకే మళ్ళీ సిండికేట్ అప్పచెప్పండి అని అందరి చేత అడిగిపించేలా చేస్తాడు. అన్ని కోట్ల సరుకు షికావత్ కి పట్టిస్తే సిండికేట్ మళ్ళీ తన చేతిలోకి వస్తుందని షికావత్ కి హెల్ప్ చేస్తాడు. పుష్ప షికావత్ కి సారీ చెప్పడు. సారీ చెప్పకపోతే పుష్పాని తీసేసి మళ్ళీ సిండికేట్ నా చేతికే వస్తుందని ఆ పార్టీలో పుష్ప కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలా సినిమా మొత్తం మంగళం సీను క్యారెక్టర్ ఏదైతే చేయాలో సుకుమార్ గారు అదే చూపించారు. అంతేగాని ఎక్కడా మంగళం సీనుని జోకర్ చేయలేదు. మంగళం సీను పవర్ ఎక్కడా తగ్గిలేదు. మరి పుష్ప మంగళం సీను పై పంచెస్ వేయటం, కొన్ని సీన్స్ లో మంగళం సీనుని వాడుకొని కామెడీ సీన్స్ కూడా పెట్టారు కదా. అంటే పార్ట్ 1 లో కూడా మంగళం సీను క్యారెక్టర్ తో ఆడియన్స్ నవ్వుకుండే సీన్స్ ఉంటాయి. ఈ పార్ట్ 2 లో కూడా సీన్ లో జరిగే సిచ్యువేషన్స్ వల్ల మంగళం సీను సీన్స్ తో కామెడీ పెట్టారు కానీ మంగళం సీనుని కమీడియన్ చేయలేదు సుకుమార్ గారు. ఇక జాల్రెడ్డి క్యారెక్టర్ ని సినిమా అంతా ఎందుకు చూపిలేదంటే దీని గురించి నెక్స్ట్ చెప్పబోయే పాయింట్స్ లో మాట్లాడతాం. నెక్స్ట్ స్టోరీ ఎటు వెళ్తుందో తెలియని సెకండ్ హాఫ్ అండ్ బ్యాడ్ క్లైమాక్స్. ఇలాంటి ఆలోచన మూవీ చూసిన ఆడియన్స్ కి రావడానికి సుకుమార్ గారిది కొంత తప్పు ఉంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం చేసుకోలేని ఆడియన్స్ తప్పు కూడా కొంచెం ఉంది. పుష్ప సిండికేట్ కి హెడ్ అవ్వటం, ఆ ప్రాసెస్ లో పుష్పకు వచ్చిన ఇంతమంది ఎనిమిస్, ఇవేమీ లేకుండా పుష్ప కూలోడ్ గా ఉన్నప్పుడే అసలు కథ మొదలయ్యేదే పుష్ప ఐడెంటిటీతో. పుష్ప ఎంత ఎదిగినా, పుష్పకి ఎంతమంది ఎనిమిస్ ఉన్నా మూవీలోని కోర్ ఎమోషన్ పుష్ప ఫ్యామిలీ తనకి రావాల్సిన ఐడెంటిటీ కదా. అజయ్ గారు పుష్పని యాక్సెప్ట్ చేయడానికి ఈ పార్ట్ 2 లోని సెకండ్ హాఫ్ మొత్తాన్ని వాడుకున్నారు సుకుమార్ గారు. స్మగ్లింగ్ సీన్స్, షికావత్ తో సీన్స్ ఉన్నా కానీ సెకండ్ హాఫ్ ఒక స్టేజ్ కి వచ్చాక కథంతా పుష్ప ఫ్యామిలీ కోసమే నడుస్తుంది. సినిమాలోని మెయిన్ సీక్వెన్సెస్ అయినా జాతర సీక్వెన్స్ అండ్ ఆ క్లైమాక్స్ కూడా పుష్ప ఫ్యామిలీ కోసమే కదా. ఈ వ్యాపారం, పుష్ప ఎనిమిస్ తో పుష్పకొచ్చే కాన్ఫ్లిక్ట్స్, పార్ట్ 1 లో సో మచ్ ఆఫ్ డ్రామా, సీన్ తర్వాత సీన్ కి హై మూమెంట్స్. ఇలా డ్రామా ఎక్కువగా ఇష్టపడే ఆడియన్స్ పుష్ప రైజ్ ని బాగా ఎంజాయ్ చేశారు. పుష్ప రూల్ లో కూడా అదే టైప్ డ్రామాని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రైజ్ అయ్యేటప్పుడు చూపించిన డ్రామా, హై మూమెంట్స్ రూల్ స్టేజ్ లో ఉన్నప్పుడు చూపించడం చాలా కష్టం. రైజ్ లో ఉన్నప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఇచ్చే కిక్ వేరు, రూల్ లో ఉన్నప్పుడు వచ్చే కాన్ఫ్లిక్ట్స్ వేరు. అయినా సరే సుకుమార్ గారు పుష్ప క్యారెక్టరైజేషన్ ని ఎక్కడ తగ్గకుండా చూసుకొని ఈ క్యారెక్టర్స్ మధ్య డ్రామా ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్ లో చూపించారు. ఎప్పుడైతే పుష్ప సరుకంతా అమ్మేసి ఎంపీ గారిని సీఎం చేస్తాడో ఆ తర్వాత నుంచి సినిమా అంతా ఒక కమర్షియల్ ఫిలిం లాగా పుష్ప ఫ్యామిలీ కథ మాత్రమే చూపిస్తారు. అలా అక్కడి నుంచి వ్యాపారం, పుష్పకు వచ్చే కాన్ఫ్లిక్ట్స్, అందులో వచ్చే హై మూమెంట్స్, ఇలా పుష్ప వరల్డ్ ని మిస్ అయిన డ్రామా లవర్స్ ఆ కమర్షియల్ టెంప్లెట్స్ లో వెళ్లే సీన్స్ ని అక్కడి నుంచి ఆ కథని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఫైట్స్ లో ఎంత హై మూమెంట్స్ ఇచ్చినా సరే మళ్ళీ ఆగిపోయిన కథకి ఆ వ్యాపారం, పుష్ప ఎనిమీస్ గురించి ఏదో ఒక కంక్లూజన్ ఇస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళకి తన అన్న పుష్పని యాక్సెప్ట్ చేయటం, పుష్ప ఫ్యామిలీ సెంటిమెంట్ తో అలా మూవీని ఎండ్ చేసి ఏ ఫిలిం బై సుకుమార్ అని పడగానే డ్రామా లవర్స్ కి ఒక ఇన్కంప్లీట్ ఫీల్ వచ్చేసింది. అండ్ సుకుమార్ గారు కూడా ఈ పార్ట్ 2 లో ఒక థిన్ స్టోరీ లైన్ తోనే వెళ్లారు. సీఎం దగ్గర అవమానాన్ని ఫేస్ చేయటం, పెళ్ళాం మాట కోసం సీఎం నే చేంజ్ చేసేసి అన్ని కోట్ల సరుకుని బోర్డర్ దాటిచ్చి అమ్మేయటం. పుష్ప 2 స్టోరీ అంతా ఇంత సింపుల్ లైన్ మీదే వెళ్తుంది. రైజింగ్ స్టేజ్ లో చాలా స్టఫ్ ఉంటుంది. ఈ రూలింగ్ స్టేజ్ లో ఎన్నో స్మగ్లింగ్ సీన్స్ ని చూపించి ప్రతిసారి షికావత్ ని, పుష్పకి ఎదురొచ్చే బ్యాచ్ ని ఫూల్ చేయటం కంటే ఒకటే పాయింట్ ని పట్టుకొని దాన్ని చాలా బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారు సుకుమార్ గారు. మీరే ఆలోచించండి, రూలింగ్ స్టేజ్ లో ఉన్న పుష్పని ఇంతకంటే బాగా ఇంకెలా చూపిస్తారు? పుష్ప రూల్ లోనే తన ఫాల్ ని చూపించి మళ్ళీ అంతమందిని ఫేస్ చేసి పుష్ప ఎలా నిలబడ్డాడని చూపించచ్చు. కానీ దానికి సుకుమార్ గారు పార్ట్ 3 అని ఇంకొక ఆలోచనతో ఉన్నారు. అందుకే ఈ పార్ట్ 2 లో ఓన్లీ పుష్ప రూల్ నే చూపించారు. అంత చిన్న లైన్ మీదే స్టోరీ అంతా నడిపించారు. అండ్ ఆయన చేసిన దాంట్లో కూడా ఏ తప్పు లేదు. పుష్ప రూల్ ఒక రేంజ్ లో చూపించారు. తను ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత ఎదిగినా తనకి చివరికి కావాల్సింది తన కుటుంబం. దీన్నే సుకుమార్ గారు చూపించారు. అండ్ అది కూడా ఏదో సింపుల్ గా చూపిలేదు. పుష్పని ఎంత అవమానించినా, వాళ్ళని ఎంత దూరం పెట్టినా అన్న కూతుర్ని తన కూతురుగా ఆలోచించి తన ప్రాణాల్ని పనంగా పెట్టి పుష్ప తన కూతుర్ని కాపాడుకుంటాడు. పుష్పని, పుష్ప అమ్మని అంత అవమాన పెట్టిన అజయ్ నుంచి ఆడియన్స్ చివరికి ఏం కోరుకుంటారో అదే చూపించారు. అండ్ లాస్ట్ కి అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ అందరి చేత ఏడిపించేశారు. పుష్ప ఎంత ఎదిగినా రాని ఆనందం ఆడియన్స్ కి పుష్పని వాళ్ళ అన్న యాక్సెప్ట్ చేసినప్పుడు వచ్చింది. సినిమాలోని క్యారెక్టర్ ఏడుస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్ ఆనందపడుతున్నప్పుడు సేమ్ ఎమోషన్ ని ఆడియన్స్ కూడా ఫీల్ అయినప్పుడే కదా అదొక పర్ఫెక్ట్ సినిమా అయ్యేది. ఇక్కడే చెప్పేయచ్చు సుకుమార్ గారు పుష్ప 2 ని ఎంత బ్యూటిఫుల్ గా హ్యాండిల్ చేశారని. అండ్ సుకుమార్ గారు డిసప్పాయింట్ చేశారు. సుకుమార్ గారి దగ్గర నుంచి ఇలాంటి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలాంటి సినిమాలు ఇచ్చినా ఆయన ఇలాంటి సినిమా తీశారు. ఇలాంటి మాటలేం పట్టించుకోకండి. ఆడియన్స్ కి ఇలా తీస్తేనే నచ్చుతుందని సుకుమార్ గారు ఆడియన్స్ కి నచ్చేలా తీయలేదు. ఆయన పుష్ప జర్నీని ఎలా చూపించాలనుకున్నారో, ఎలా తీయాలనుకున్నారో అలాగే తీశారు. అండ్ అది కూడా ఎక్కడా తగ్గకుండా తీశారు. చెప్పేయచ్చు
చెప్పేయచ్చు. టాలీవుడ్ లో రాజమౌళి గారి తర్వాత సుకుమార్ గారు అని చెప్పేయచ్చు. ఆడియన్స్ పల్స్ తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ సినిమా ఇవ్వటంలో రాజమౌళి గారితో పాటు సుకుమార్ గారి పేరు కూడా చెప్పేయచ్చు. బట్ డిసప్పాయింట్ అయిన కొంతమంది ఆడియన్స్ కూడా సినిమాని డబ్బులు పెట్టి చూసిన ఆడియన్సే కదా, వాళ్ళని కూడా సాటిస్ఫై చేసినప్పుడే కదా అదొక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మరి సుకుమార్ గారు ఆ కొంతమంది ఆడియన్స్ ని ఎందుకు సాటిస్ఫై చేయలేకపోయారు అనేది మాట్లాడుకుంటే, సుకుమార్ గారు సినిమాని 3 పార్ట్స్ గా తీద్దామని ఆయన తీసుకున్న డిసిషన్, ఆ డిసిషనే కొంతమంది ఆడియన్స్ డిసప్పాయింట్మెంట్ కి కారణం. సుకుమార్ గారు పుష్ప మూవీని, పుష్ప జర్నీని ఫస్ట్ ఒక వెబ్ సిరీస్ గా తీద్దాం అనుకున్నారని అందరికీ తెలిసే ఉంటుంది. ఒక వెబ్ సిరీస్ గా తీయాలంటే అన్ని ఎపిసోడ్ కి సరిపోయేంత స్టఫ్ కూడా ఉండాలి. సుకుమార్ గారు అంత పెద్ద వరల్డ్, అన్ని క్యారెక్టర్స్, అన్ని కాన్ఫ్లిక్ట్స్ ఒక వెబ్ సిరీస్ కి సరిపోయేంత స్టఫ్ అంతా రెడీ చేసుకున్నారు. కానీ సుకుమార్ గారు ఎప్పుడైతే ఒక మూవీలా తీద్దామని డిసైడ్ అయ్యారో, ఆ వెబ్ సిరీస్ లో చెప్పే కథని ఒక పార్ట్ లో చెప్పే సినిమా కథలా రెడీ చేయలేకపోయారు. దానికోసం 2 పార్ట్స్ హెల్ప్ తీసుకున్నారు. ఒక వెబ్ సిరీస్ గా తీసే స్టోరీని 2 పార్ట్స్ సినిమాగా తీయగలమా అంటే డెఫినెట్ గా తీయొచ్చు. బట్ సుకుమార్ గారు ఒక్కనే మూవీ తీసేటప్పుడు రన్ టైం ఎక్కువైపోతుందని చాలా సీన్స్ ని ట్రిమ్ చేసేసారని, ఆ సీన్స్ ని లేపేయటం వల్ల సినిమాలోని ఎమోషన్ మిస్ అయిపోయి ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదని, సీన్స్ లేపేసి సినిమాలోని ఎమోషన్ ని చెడగొట్టకూడదని ఆ నెక్స్ట్ ఫిలిమ్స్ రన్ టైం గురించి ఆలోచించకుండా తీశారు. అంతే పుష్ప పార్ట్ 1 ని కూడా తీశారు. కానీ ఆ వెబ్ సిరీస్ కి రాసుకున్న స్టోరీని 2 పార్ట్స్ గా తీయాలని ఆలోచించకుండా, ఏం చేంజెస్ చేయకుండా రాసుకున్నది రాసుకున్నట్లు తీసినట్లున్నారు. 2 పార్ట్స్ కి కావాల్సినంత స్టఫే కాకుండా పుష్పకి ఉన్న అంతమంది ఎనిమీస్, అన్ని ప్రాబ్లమ్స్, వాటితో పాటు పుష్పకి రావాల్సిన ఐడెంటిటీ, పార్ట్ 1 తోనే ఇన్ని పెట్టేసుకున్న సుకుమార్ గారికి వీటన్నిటికీ పార్ట్ 2 లో కంక్లూజన్ ఇవ్వటం కష్టమైపోయింది. పార్ట్ 1 లో ఉన్నవే కాకుండా పార్ట్ 2 లో మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ రావడం, ఇలా వెబ్ సిరీస్ కోసం సుకుమార్ గారు అనుకున్న ఈ పుష్ప కథని 2 పార్ట్స్ లో సర్దేసి తీయలేకపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా మనకి పుష్ప రూల్ ని చూపించి, సెకండ్ పార్ట్ పుష్ప రూల్ తో పాటు సెకండ్ హాఫ్ నుంచి పుష్ప ఫ్యామిలీ సెంటిమెంట్ తో సినిమాని ఎంజాయ్ చేశారు. నాకు తెలిసి సుకుమార్ గారు మాక్సిమం ఈ సెకండ్ పార్ట్ తోనే మూవీని ఎంజాయ్ చేయడానికి ట్రై చేశారు. అది ట్రైలర్ లో ఉన్న ఈ కొన్ని షార్ట్స్ తో అర్థమైపోతుంది. జపాన్ ఫైట్ లో వాటర్ లో పడిపోయిన పుష్ప మళ్ళీ లేచి ఫైట్ చేసే షార్ట్స్ ఉంటాయి. జపాన్ లో హవాలా నోట్ తీసుకున్న ఈ షార్ట్, పుష్ప ఈ డ్రెస్ లో ఉన్న ఈ షార్ట్, జాల్రెడ్డి పుష్పకి గన్ గురిపెట్టిన ఈ షార్ట్. పెద్ద మ్యాజిక్ ఏంటంటే, వేర్ ఇస్ పుష్ప అని పుష్ప 2 కాన్సెప్ట్ ఎలా ఉంటుందో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో ఉన్న స్టఫ్ అంతా ఈ పార్ట్ 2 లో కంప్లీట్ గా ఎగరగొట్టేశారు. ఇలా ట్రైలర్ లో ఉంచి మూవీలో తీసేసిన సీన్ తో అర్థమైపోతుంది సుకుమార్ గారు ఈ సెకండ్ పార్ట్ తోనే మూవీని క్లోజ్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఆయన ఎంత ట్రై చేసినా ఈ సెకండ్ పార్ట్ లోనే అన్నిటికీ కంక్లూజన్ ఇవ్వలేక, అంత కథ చెప్పలేక, షూట్ చేసిన సీన్స్ అన్ని లేపేసి ఈ పార్ట్ లో ఇంతవరకే చూపిద్దాం, మిగిలిందంతా పార్ట్ 3 లో చూపిద్దాం అనే డిసిషన్ కి వచ్చి పార్ట్ 2 ని ఇలా రెడీ చేశారు. ఒక్కనే మూవీతో సుకుమార్ గారు పెట్టుకున్న ఈ రూల్ పుష్ప 2 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్ అయింది. ఈ పార్ట్ 2 లోని సెకండ్ హాఫ్ కి, ఆ క్లైమాక్స్ కి ఆడియన్స్ డిసప్పాయింట్ అవ్వడానికి కారణమైంది. అండ్ సుకుమార్ గారు పార్ట్ 3 డిసిషన్ తీసుకోవడంలో తప్పే లేదు. కథలోని ఎమోషన్ మిస్ అవ్వకుండా ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఇవ్వాలనేది ఆయన ఒపీనియన్. అండ్ చాలా మంది అనుకుంటున్నారు సినిమాకి ఇండియా అంతా హైప్ వచ్చేసరికి సినిమాని క్యాష్ చేసుకోవడానికి కథ లేకపోయినా ఇలా పార్ట్ 3 తీస్తున్నారు, జనాల డబ్బులతో ఆడుకోవడానికి ఇలా ఇష్టం వచ్చిన పార్ట్స్ తీస్తున్నారు. అలా అనే వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ చూపింది. సినిమాని క్యాష్ చేసుకోవడానికో ప్రొడ్యూసర్స్ ఫోర్స్ చేయటం వల్ల మూవీని సుకుమార్ గారు ఇన్ని పార్ట్స్ గా తీయట్లేదు. ఆడియన్స్ కి ఎమోషన్ మిస్ అవ్వకుండా ఆయన అనుకున్న కథని అనుకున్నట్లే చూపించడానికి ఆయన ఇలా చేశారు. మరి సుకుమార్ గారికి పిచ్చి పర్ఫెక్షన్ పెరిగిపోయిందనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సినిమా రన్ టైం కోసం కథలోని సీన్స్ ని లేపేయకూడదని ఆయన పెట్టుకున్న రూల్ ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ నేనైతే సుకుమార్ గారి ఒపీనియన్ ని రెస్పెక్ట్ చేసే వాళ్ళలోనే ఉంటాను. ఆడియన్స్ కి పుష్ప జర్నీని ఆయన అనుకున్నది చూపించాలని ఆయన తీసుకున్న డిసిషన్, ఈ పార్ట్ 2 ని సుకుమార్ గారు తీసిన విధానానికి ఆయనపై రెస్పెక్ట్ పెరిగిపోయింది. మరి పార్ట్ 3 లో ఏం చూపిస్తారని సింపుల్ గా మాట్లాడుకుంటే, జాల్రెడ్డి రోల్ ని పార్ట్ 2 లో తీసిన సీన్స్ తో కూడా కంప్లీట్ గా లేపేసి క్లైమాక్స్ లో ఏదో ఒక షార్ట్ లో చూపించారు. నాకు నమ్మకం ఉంది పార్ట్ 3 లో జాల్రెడ్డి క్యారెక్టర్ తో సుకుమార్ గారు సరైన సీన్స్ నే రాసుకుంటారు. ఇంకా సిండికేట్ హెడ్ గా తన స్థానం కోసం వెయిట్ చేస్తున్న మంగళం సీను, దాక్షాయిని రివెంజ్ అంతే కంటిన్యూ అవుతాయి. తన తమ్ముడు కొడుకుని చంపేసిన పగతో ఈ పార్ట్ 2 లో కొత్తగా యాడ్ అయిన ఎనిమి కోగట్టం వీరప్రతాప్ అండ్ మన ఫహద్ ఫాజిల్ గారు. షికావత్ ఎర్రచందనాన్ని కాల్ చేసిన బ్లాస్ట్ లో చనిపోతాడు కదా అంటే, లాస్ట్ లో బాంబ్ బ్లాస్ట్ బటన్ నొక్కిన వ్యక్తి ఎవరో అనుకొని ఏవేవో ఆలోచించి కన్ఫ్యూజ్ అయిపోకండి. ఈ షార్ట్ లో చూపించింది షికావత్ నే. హ్యాండ్స్ అంతా కాలిపోయినట్లుంటాయి అండ్ ఒళ్ళంతా క్లాత్ జుట్టుకొని ఉంటాడు. మన లెక్కల మాస్టారు షికావత్ క్యారెక్టర్ ని అంత సింపుల్ గా వదిలేరు. ఆయన వెబ్ సిరీస్ గా అనుకున్న కథలో ఫస్ట్ ఎపిసోడ్స్ అంతా రైజ్ ని చూపించారు. మధ్యలో ఎపిసోడ్స్ లో పుష్ప రూల్ అంటే పార్ట్ 2 ని చూపించారు. లాస్ట్ ఎపిసోడ్స్ లో డిఎస్పీ గోవిందప్ప చెప్పినట్లు నువ్వు ఇప్పుడు ఎంత ఎదుగుతావో రేపు అంతే పడిపోతావు అనే మాటల్ని ప్రూవ్ చేస్తూ పార్ట్ 3 లో పుష్ప ఫాల్ ని చూపిస్తారు. అంతలా ఫాల్ అయిన పుష్ప మళ్ళీ వాళ్ళందరినీ ఎదిరించి ఏం చేస్తాడు ఇవన్నీ చూపిస్తారు. లాస్ట్ కి ఆ పార్ట్ 3 లో పుష్ప జర్నీని ఏం చేస్తారు సుకుమార్ గారు. 1998 లో జరిగిన పుష్ప కథ పేరిస్ పుష్ప గ్లిమ్స్ లో 2004 కి వెళ్ళినట్లు చూపించారు కదా. పుష్పని అరెస్ట్ చేయటం, పుష్ప జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకోవటం, ఫారెస్ట్ లోని నైట్ విజన్ కెమెరాలో పుష్ప కనిపించడం, పుష్ప కోసం తన ప్రజలంతా పోరాడి పుష్ప సైడ్ నిలబడటం, చనిపోయాడు అనుకుంటున్న పుష్ప బతుకున్నాడని వాళ్ళంతా ఆనందపడటం, పుష్ప జపాన్ వెళ్ళటం, జపాన్ లో ఆ ఫైట్ తర్వాత
తర్వాత ఏం జరిగింది, పుష్ప ఇంత ఫాల్ ని చూసిన క్రమంలో కేశవ, శ్రీవల్లి ఆర్ పుష్ప మదర్ ఇలా పుష్పకి బాగా కావాల్సిన ఎవరో ఒకరిని పుష్ప కోల్పోవటం, సగం కాలిపై ప్రాణాలతో ఉన్న షికావత్, కోగట్టం, వీర ప్రతాప్ పుష్పపై రివెంజ్ కి ఎంత దూరం వెళ్తారు. పార్ట్ 2 క్లైమాక్స్ లో చూపించిన బ్లాస్ట్ ఎక్కడ జరిగింది, 2 ఫ్లవర్ బొకేస్ లో బాంబ్ ఉన్నట్లు చూపించారు. బట్ బ్లాస్ట్ ఏ బొకే ఉన్న దగ్గర జరిగిందో చూపిలేదు. లేకపోతే వీర ప్రతాప్ దగ్గరున్న ఆ బొకేనే పుష్ప దగ్గరికి వీర ప్రతాప్ పంపిస్తాడా? ఒకవేళ పుష్ప ఫ్యామిలీ అంతా ఉన్న మ్యారేజ్ లోనే బ్లాస్ట్ జరిగితే అక్కడ ఏం జరిగింది? ఇలా వీటన్నిటితో పాటు సుకుమార్ గారు ఇంకా చూపించకుండా దాచిన స్టఫ్ అంతా మనం పార్ట్ 3 లో చూస్తాం. ఆ పార్ట్ 3 లో ఉన్నదంతా సుకుమార్ గారు ఫైనల్ ఎపిసోడ్స్ లో చూపించాలనుకుంటుంది. ఎంత పెద్ద హిస్టరీస్ క్రియేట్ చేసిన ఫిల్మ్ అయినా, మాస్టర్ పీస్ అని మనం పిలుచుకునే ఫిల్మ్స్ అయినా ఇలాంటి నెగిటివిటీని ఫేస్ చేయడం కామన్. ఉన్న ఆడియన్స్ లో మాక్సిమం ఆడియన్స్ ని సాటిస్ఫై చేయటమే ఒక డైరెక్టర్ కి ఆయన తీసిన ఫిల్మ్ కి సక్సెస్. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే సినిమా తీయాలంటే ఎవరి వల్ల కాదు. ఇంత పెద్ద పెద్ద మాటలు ఈ మూవీకి అవసరమా అనుకోకండి. ఆయన రాసుకున్న సినిమా ఆయనకి తీయాలనిపించినట్లే తీశారు. నాకు తెలిసి 80% ఆఫ్ ఆడియన్స్ సినిమాకి కంప్లీట్ గా సాటిస్ఫై అయి ఉంటారు. ఆ సాటిస్ఫై అయిన వాళ్ళలో కూడా ఉన్న చిన్న చిన్న డౌట్స్ కి ఈ వీడియోతో క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సినిమా డిసప్పాయింట్ చేసిందని ఆడియన్స్ అనుకుంటున్న కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుంటేనే ఇంత టైం పట్టింది. ఇంకా సినిమాని సుకుమార్ గారు తీసిన విధానం, మన నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ గారు పర్ఫార్మ్ చేసిన విధానం, మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్, కెమెరా వర్క్, మ్యూజిక్ ఇలా అన్నిటి గురించి మాట్లాడుకుంటూ పోతే వీడియో ఇప్పుడల్లా అవ్వదు. ఈ వీడియోతో మీకు క్లారిటీగా చెప్పాలనుకున్నది చెప్పానని అనుకుంటున్నాను. ఇదంతా విన్న మీకు కొన్ని పాయింట్స్ లో బోర్ అనిపించచ్చు, కొన్ని చోట్ల నా ఒపీనియన్ మీకు నచ్చకపోయి ఉండొచ్చు. బట్ నాకైతే పుష్పది రూల్ ఏ లోటు లేకుండా నచ్చేసింది. నేను మాట్లాడిన ఈ పాయింట్స్ లో మీకు తప్పుగా అనిపించిన పాయింట్ ని మీ ఒపీనియన్ తో కామెంట్ లో షేర్ చేయండి. అండ్ పుష్ప 2 మూవీలో ఆడియన్స్ మెయిన్ గా డిసప్పాయింట్ అయిన పాయింట్స్ ని క్లియర్ చేస్తూ చెప్పిన నా ఒపీనియన్ నచ్చితే వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి. సినిమా చూసి డిసప్పాయింట్ అయిన మీ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నా ఛానల్ కి ఎవరైనా కొత్త వాళ్ళైనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.